ఆర్టీసీ డ్రైవర్ల వద్ద డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ఉంచకూడదని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చటమే లక్ష్యంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటంతో పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు చెక్ పెట్టాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయిస్తూ డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్ ఉంచకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. కార్పొరేషన్ పరిధిలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఫలితాల మేరకు దశలవారీగా అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు. డ్రైవర్ విధుల్లో చేరే ముందు తన సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి డిపోలోని సెక్యూరిటీ అధికారి కార్యాలయం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. విధులు ముగించుకునే ముందు తిరిగి తీసుకోవాలి. ఇంటి నుంచి కానీ అత్యవసర సమయాల్లో సంబంధిత డ్రైవర్కు సమాచారం అందించడానికి డిపోల్లో ప్రత్యేకంగా ఓ సెల్ ఫోన్ నెంబర్ను అందుబాటులో ఉంచుతారు. ఆ నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇస్తే సంబంధిత బస్సు కండక్టర్ ద్వారా సదరు డ్రైవర్తో మాట్లాడిస్తారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ అనేవారు మొబైల్ మాట్లాడకూడదని, ప్రమాదాలు జరుగుతున్నాయని కారణంతో ముందు జాగ్రత్తతో మొబైల్ డిపాజిట్ చేయడం జరుగుతున్నదండి. వీధిలో ఉన్న డ్రైవర్ గారు ఫోన్ యూజ్ చేయొద్దు ఆ ఉద్దేశంతో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద పరకాల డిపోని ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్ కింద చేయడం. డ్రైవర్ గారు వీధిలోకి రాగానే ఆయన ఫోన్ డిపాజిట్ చేసి సేఫ్టీగా లాక్ చేయబడుతున్నదండి. దాని తర్వాత రిజిస్టర్లో మొబైల్ రిజిస్టర్లో రాసేసి హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు మళ్ళీ వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.